అంత అధికం చేశారు. మీరు భావించినట్లే మానవులు కూడా దేవుడు ఎవరినీ ప్రవక్తగా నియమించి పంపడని అనుకున్నారు. కాని దైవప్రవక్త వారు ఖురాన్ పఠిస్తుంటే జిన్నులు వచ్చి ఎంతో ఆసక్తితో వినడం, దాన్ని విశ్వసించి వెళ్లి తమ జాతి వారిలో ప్రచారం చేయడం జరిగిపోయింది. ఇదంతా అల్లాహ్ దివ్యావిష్కృతి ద్వారా తెలిపేవరకు దైవ ప్రవక్త వారికి తెలియదు. ఈ సంఘటన గురించి ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు: మేము జిన్నుల సమూహం నొకదాన్ని ఖురాన్ వినేందుకు నీ దగ్గరకు పంపాము. వారు నీవు ఖురాన్ పఠిస్తున్న స్థలానికి చేరుకుని నిశ్శబ్దంగా ఉండండని అన్నారు పరస్పరం. ఖురాన్ పఠనం ముగిసిన తర్వాత వారు హెచ్చరించేవారుగా తమ జాతివారి దగ్గరకు వెళ్లారు. సూరా అల్-అహ్కాఫ్ 46 ఆయత్ 29. ఈ దైవ సహాయం, ఈ శుభవార్తలు అందడం మూలంగా తాయఫ్ నుండి బయలుదేరేటప్పుడు దైవప్రవక్త వారిని పరివేష్టించి ఉన్న ఆ నిరాశానిస్పృహ కారుమేఘాలన్నీ తొలగిపోయాయి. ఆయన అనుభవించిన బాధలు, తిన్న తిట్లు, ఆయనకు కలిగిన మనస్తాపం అంతా మటుమాయమైపోయాయి. ఇక దైవ ప్రవక్త వారు మక్కాకే తిరిగి వెళ్లాలని, తిరిగి దైవ